నా ఫ్రెండ్ ఇందాక ఒక ట్విట్టర్ పోస్ట్ షేర్ చేశాడు. అది ఒక ట్యాక్స్ పేయర్ ఆవేదన. ఇది అందరి ట్యాక్స్ పేయర్ల ఆవేదన కూడా అయి ఉంటుంది పక్కాగా. ఎందుకంటే నేను దాంతో సింక్ అయ్యాను. ప్రతి ఒక్కళ్ళు సింక్ అవుతారనిపించింది. వెంకటేష్ అల్లా అనే అతను తన ట్విట్టర్లో షేర్ చేశాడు ఈ మెసేజ్ని. ఏంటంటే తన ఫ్రెండ్ ఒక అతను ఆయనకి మెసేజ్ పంపించాడంట. పేరు మార్చాడు, మిస్టర్ సలీం అని పెట్టాడు. ప్రస్తుతానికి ఆయన ఐడెంటిటీని అనోనమస్ గా పెట్టి మిస్టర్ సలీం అని పెట్టాడు. ఏంటంటే అతని ఫ్రెండ్ ఎన్ఐటి టాపర్ అంట, బెంగళూరులో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. 43.5 lakh ప్యాకేజ్ అంట అతనిది. అయితే పోయిన నెలలో లే ఆఫ్స్ లో ఆయన జాబ్ పోయిందంట. 3 నెలల సెవరెన్స్ పే ఇచ్చారంట. సెవరెన్స్ పే అంటే ఏంటంటే తన బేసిక్ తో ఇస్తాడనమాట. బేసిక్ ఎంతైతే ఉందో 43.5 అంటే దగ్గర దగ్గర 2 లక్షల చిల్లర ఎంత వస్తుంది. బేసిక్ వచ్చేసరికి 1,00,000 చిల్లర అవ్వచ్చు, చెప్పలేము. హెచ్ఆర్ఏ డిఏ ఇవన్నీ ఉండవు కదా, బేసికే ఇస్తారు వాళ్ళు. సో 3 నెలలది ఇచ్చాడు. 3 నెలలు అనేసరికి మేబీ 2 నెలలతో 1.5 month శాలరీతో ఈక్వల్ అవుతుంది ప్రతి నెల వచ్చేదాంతో సెవరెన్స్ పే వచ్చేసరికి. సో మొత్తానికి ఏంటంటే లే ఆఫ్ అయ్యారు. ఇతను ఒక్కసారి రోడ్డు మీద పడిపోయాడా అన్న ఫీలింగ్ ఇతనికి వచ్చింది. ఎందుకు? ఆయన లాస్ట్ ఇయర్ 11.22 lakh ట్యాక్స్ కింద కట్టాడు. లాస్ట్ 5 years లో 30 లక్షల దాకా ట్యాక్స్ కింద కట్టాడు. నేను ఇంత డబ్బు ఇన్నాళ్ల నుంచి ట్యాక్స్ కింద కడుతున్నాను, ఒక్కసారి నా జాబ్ పోయేసరికి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, ఒక అనాథలాగా ఒక రోడ్డు మీద పడిపోయానన్న పరిస్థితి ఉంది. ఇతనికి పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క చైల్డ్కి 1.95 lakh per year అంట. ఇద్దరైతే కనుక దగ్గర దగ్గర 4 లక్షలు ఇతని సేవింగ్స్ నుంచి వచ్చిన సెవరెన్స్ ప్యాకేజ్ నుంచి కట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు. అయితే చూడండి, ఇతని బాధ ఏంటంటే ఇన్నాళ్ళు నేను ఇంత ట్యాక్స్ కడుతున్నాను, నాకు ఒక్కసారి జాబ్ పోయేసరికి గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ లేదు, నేను కట్టిన ట్యాక్స్ అంతా ఏమైపోతుంది అనేది ఇతని ఆవేదన. విచ్ ఈజ్ రైట్ కదా. 30 లక్షలు పోయిన 5 సంవత్సరాల నుంచి కడుతున్నాడు. సంవత్సరానికి 11 లక్షల చిల్లర నుంచి కట్టుకుంటా వస్తున్నాడు. జాబ్ పోతే ఇక ఏ సపోర్ట్ ఉండదా? ఉండాలి కదా గవర్నమెంట్ నుంచి. ఇంత ప్యాకేజ్ కట్టినప్పుడు ప్యాకేజ్ అంత అవసరం లేదు, నెలకి ఇంత మినిమం బేసిక్స్ నుంచి అయినా వచ్చేలాగా ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది కదా, బికాస్ వీఆర్ పేయింగ్ దిస్ మచ్. అసలు ప్రాబ్లం ఇదే అనమాట. గవర్నమెంట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ లాగా ఉన్నోడిని కొట్టు లేనోడిని పెట్టు, ట్యాక్స్ అనేది పెంచుతా ఉన్నారు. ఉన్నోడి దగ్గర నుంచి కష్టపడి సంపాదిస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి, ఐటీ వాళ్ళ దగ్గర నుంచి మేజర్ గా తీసుకుంటా ఉన్నారు. బిజినెస్ వాళ్ళు ఏదో రకంగా ఎగ్గొట్టేస్తున్నారు. బ్లాక్ మనీ షాపులు, వీళ్ళంతా బ్లాక్ మనీ. ఇప్పుడు యూపీఐ వచ్చింది కాబట్టి కొద్దిగా ట్రాకింగ్ ఉంది. స్టిల్ చాలా షాప్స్ క్యాష్ లోనే తీసుకుంటా ఉంటారు. ఇదంతా ఆవేదన. ఒక ఉద్యోగి, ఐటీ ట్యాక్స్ పేయర్, బేసికల్ ఐటీ అనే కాదు కానీ ఒక కరెక్ట్ లెజిటిమేట్ ట్యాక్స్ పేయర్ ఆవేదన ప్రతి ఒక్కడికి ఉంది. ఇంత ట్యాక్స్ కడుతున్నాము. ఇప్పుడు జాబులు పోయినప్పుడనే కాదు, డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ గా జాబ్ నుంచి 30%, 50 lakhs అయితే 50 lakhs పైన ప్యాకేజ్ అనుకోండి, 52 lakhs 51 lakhs అయితే కనుక సర్చార్జ్ మళ్ళా అంటే 15 లక్షలు ట్యాక్స్ కింద వచ్చింది అనుకోండి, 10% ట్యాక్స్ మీద ట్యాక్స్ అనమాట. అంటే 15 lakhs మీద 10% అంతా 1.5 lakhs, మొత్తం 16.5 lakh కట్టాలి. అంత ఉంటుంది. సరే కడతాము, ప్రాబ్లమే లేదు. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ మళ్ళా ఏది కొంటే దాని మీద 18%. అంటే చూడండి మనం ఎంత ట్యాక్స్ కడుతున్నట్టు. మనకు ఒక 100 రూపీస్ వస్తుంటే 30% ఇటు పోతుంటే మళ్ళా ఒక 18%, 48%. మనకు ఫైనల్ గా వచ్చేది 100 రూపాయల్లో 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలు ట్యాక్స్ కిందే పోతుంది. అది సరే కడతాం, అన్ని చేస్తాం, బట్ వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్ అనేది ప్రతి ఒక్కడి క్వశ్చన్ అదే. వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్? రోడ్స్ బాగుంటున్నాయా? ట్రాఫిక్ బాగుంటుందా? నాకు వచ్చే సర్వీసెస్ బాగుంటున్నాయా? గవర్నమెంట్ నుంచి వచ్చే సర్వీసెస్ ఈజీగా ఉంటున్నాయా? వెళ్ళాలి అక్కడ లంచం, మళ్ళా అక్కడ స్లో డిలేడ్ ప్రాసెస్. ఇంటి ముందు రోడ్డు బాగోదు, వర్షం వస్తే రోడ్లు బ్లాక్, కరెంట్ సరిగ్గా ఉండదు. ఏంటిది? ట్యాక్స్ కడతాము, ఇంకా ఎక్కువైనా కడతాము, ఎంతో కొంత ఇబ్బంది పడతానో ఏదో చేస్తాము, బట్ వచ్చే సర్వీసులు ఎలా ఉంటున్నాయి? స్టేట్ వాళ్ళు కానీ సెంట్రల్ వాళ్ళు కానీ లేని వాళ్ళకి ఇవ్వటం, ఇవ్వాలి లేని వాళ్ళకి, కానీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వటం అనే ప్రాసెస్ వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి ఏంటిది నిరుద్యోగ భృతి అని చెప్పి ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? కాలేజీలు అయిపోయిన తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ, గవర్నమెంట్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం డబ్బున్న వాళ్ళు లేదా గవర్నమెంట్ జాబ్స్ అయితే కనుక వాళ్ళకి ఇవ్వరు ఫ్యామిలీ డీసెంట్. అదేంటి? వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా, వీళ్ళకి కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా. నెదర్లాండ్స్ ఇలాంటి చాలా కంట్రీస్ లో కొంచెం ఇస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే ట్యాక్స్ ఎక్కువ కట్టించుకుంటారు. అక్కడ 40%, 50% కూడా ఉన్నట్టుంది. 48%, 45% ట్యాక్స్, బట్ ఇది ఇస్తారు. హాస్పిటల్స్ ఫ్రీ ఉండవు. గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి. మనకి ఇక్కడ హాస్పిటల్స్ ఫ్రీ ఉండి అన్ని కొనుక్కోవాలి, అన్ని కార్పొరేటైజేషన్ అయిపోయింది.
గవర్నమెంట్ సర్వీసెస్ అంటే ద వర్స్ట్ అన్నట్టు అనమాట. ఇక చావాలనుకుంటేనే వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చేసింది. గవర్నమెంట్ అనేది పెంచుకోవాలి కదా వాళ్ళ సర్వీసెస్ కూడా. ట్యాక్స్ అనేది ఇంతలా కట్టించుకున్నప్పుడు, ఇంత టెన్షన్ గా కట్టించుకున్నప్పుడు, ఇంత స్ట్రిక్ట్ చేసినప్పుడు యూ షుడ్ గివ్ ద సర్వీసెస్ రైట్. ఆర్మీకి పెట్టుకోవాలి, తప్పు లేదు, చేసేదంతా కరెక్టే. ద ఓన్లీ థింగ్ ఇస్ గవర్నమెంట్ ప్రజలకి ఇచ్చే సర్వీసెస్ కూడా పెంచుకోవాలి. ట్యాక్స్ పేయర్స్ బాధ, వేదన, వాదన రెండు ఇదే. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎక్కువ పెడుతున్నారని చెప్పి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఈ రెండు పెంచేశారు. షార్ట్ టర్మ్ 20% చేశారు, లాంగ్ టర్మ్ 12.5% చేసేసారు. ఎక్కడైతే డబ్బులు చేసుకుంటున్నారో అక్కడికక్కడే ట్యాక్స్ అని చెప్పేసి మీరు తీసేసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కానీ ట్యాక్స్ పేయర్స్ కి వచ్చే బెనిఫిట్ ఏముంటుంది? ఏముండట్లే. ఈయన బాధ కూడా అదే. ఉద్యోగం పోయేసరికి రోడ్డు మీద పడిపోయాను అని. అంతే కదా, ఏం చేయాలి? ఒక్కసారి ఉద్యోగం పోతే తలకిందులు అయిపోదు కూడా. ఇంట్లో వాళ్ళు ఏమైనా సంపాదిస్తుంటే కనుక వీళ్ళని కొంచెం ఆదుకుంటారు. నెక్స్ట్ జాబ్స్ రావట్లేదు అనుకోండి, ఇఫ్ మార్కెట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్, ప్రస్తుతం ఇప్పుడు కొంచెం అదే ఉంది, రావట్లేదు అనుకోండి, సరే తక్కువ ప్యాకేజ్గా వెళ్దాం అనుకున్నా కానీ ఒకవేళ వర్స్ట్ కేసులో రాలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? లక్కీగా ఈయనేమంటున్నారంటే నాకు ఇంటి లోన్ అనేది లేదు, సో ఈ విషయంలో ఐఎమ్ హ్యాపీ అంటున్నాడు. ఇంటి లోన్ ఉంటే ఇక ఇంటిలో ఉంటే అసలు ఇక్కడ నిద్ర ఉండదు. అదే అంటున్నాడు ఈయన. జెన్యూన్ ట్యాక్స్ పేయర్స్ ఆవేదన అనేది ఇదే. యూ పే, యూ కాంప్లై టు ఆల్ ద రెగ్యులేషన్స్, యూ కంట్రిబ్యూట్. కానీ కష్టాలు వచ్చినప్పుడు యు ఆర్ లెఫ్ట్ అలోన్, అనాథం అయిపోతావు, ఎటువంటి సపోర్ట్ ఉండదు అని అంటున్నారు. వెంకటేష్ అలా ఈయన చెప్పేది ఏంటంటే ఫైనల్ గా లాస్ట్ లైన్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఎవరైతే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్లే నిస్సహాయాలు అయిపోతున్నారు కష్టకాలంలో. చాలా మంచి మెసేజ్ పెట్టారు ఈయన. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, ప్రజల కంటే ఎక్కువ గవర్నమెంట్ ఆలోచించాలి, ఈ విషయంలో కరెక్ట్ డెసిషన్స్ కూడా తీసుకోవాలి.